మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు విశ్వాసం గురించి. అదేమనగా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుడి యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలంటుంది వాక్యము. తను వెదకువానికి ఫలము దయచేయువాడు అనేయు నమ్మవలనని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్మాలంట. ఇంకా దేవుడి దగ్గర వచ్చిన వారికి ఆయన ఫలాలు ఇచ్చే దేవుడని కూడా నమ్మాలంట. ఇంకేమనంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తాను వెదకి వారికి ఫలము దయచేయమని నమ్మవలేను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి కొరకు రక్షణ వాడ కట్టుకునేను. విశ్వాసాన్ని బట్టే నోవాహు వాడ కట్టుకున్నాడు. అలాగే దేవుడికి ఇష్టడైన వాడు దేవుడు ఉన్నాడు, ఫలాలు ఇస్తాడు, దీవిస్తాడని కూడా మనుషులమైన మనము, విశ్వాసులమైన మనము, ప్రార్థించిన వారమైన మనము నమ్మాలని వాక్యం జరుగుతుంది. మోషే యేసయ్య నిమిత్తము నింద భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధర్మ కంటే ఆయన మోషే విశ్వాసాన్ని బట్టి దేవుని బట్టి నింద నిమిత్తము నింద భాగ్యమని ఎంచుకున్నాడు. మోషే ఎట్లా ఎంచుకున్నాడు అంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమై నింద గొప్పదని భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు దేవుడికి ఇష్టలుగా జీవించేవాడు ఫలాలు పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది.